వైసీపీ తలపెట్టిన చెలో సోమశిల కార్యక్రమం విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో తెలంగాణ రాష్ట్రం తరలించుకు వెళ్తున్న ప్రభుత్వం మిన్నుకుండిపోతుందని గత 6 నెలలుగా వైసీపీ ఆందోళన పట్టింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దీనివల్ల ఎడారి అయ్యే అవకాశం ఉందని వైసీపీ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ నేతలు చెలో సోమశిల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలివెట్టి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సమంజసం కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం వల్ల నెల్లూరు జిల్లాకు దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుందని, ప్రాజెక్టు తిరిగి ప్రారంభించే వరకు ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనలో భాగంగా గురువారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనవ్ విజయ్ కుమార్ రెడ్డి, కావలి ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సూలూరుపేట ఇన్ఛార్జ్ కిలివెట్టి సంజీవయ్య తదితరులతో కలిసి సోమశిల జలాశయంను సందర్శించారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా జలాలను సోమశిలకు తరలిస్తే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లాలోని కావలి, వెంకటగిరి తదితర ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు అందే అవకాశం ఉంటుందని అన్నారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లా ఆత్మకూరు, మర్రిపాడు, ఉదయగిరి పరిసర మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా లభిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు వెచ్చించి పనులను ముందుకు తీసుకువెళ్లారని, ప్రస్తుతం వాటిని నిలిపివేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. శ్రీశైలం నుంచి నీటిని సమర్థంగా వినియోగించి సోమశిలకు తరలించే విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే స్వరాలను అణిచివేయడం సరికాదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి మరింత బలంగా ఉద్యమాన్ని కొనసాగించి నెల్లూరు జిల్లాకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారని, వైఎస్ఆర్సీపీ ప్రశ్నించి ఆపకుంటే రాబోయే తరానికి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దగ్గర నుండి ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టే పనులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలు కొనసాగిస్తేనే ప్రజలకు న్యాయం జరిగాయని, లేకుంటే ప్రజలకు ఉపయోగపడాల్సిన అవన్నీ ప్రైవేటీకరణ జరిగేవన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన ప్రజల మద్దతుతోనే ఈ పోరాటం ముందుకు సాగుతుంది. నెల్లూరు జిల్లాకు న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆగదు అని మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. అసలు పూర్తి అవగాహన లేదు. ముచ్చుమరిని గురించి మాట్లాడతారు. దానివల్ల ఇక్కడ నీళ్ళు ఎట్టొస్తో తెలియదు. ఉన్నటువంటిది మనకు అవకాశం ఉన్నది, మనకు అనుకూలంగా ఉండేది, మనం సర్చుకోగలిగేది, మనం సాధించుకోగలిగేది, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడగలిగేది. ఈరోజు మనకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే దాన్ని వదిలేసి ఏదో రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని మీదనే మేము అడుగుతున్నాం, ఏ అనుమతులు ఉంటే పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీసుకోలేదో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పాడు, ఇక్కడ నుంచి మనకు 3 టీఎంసీల ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి తరలించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడి ఆయన ఏమన్నాడు, ఇన్ రూమ్ మీటింగ్ అన్నాడు. అంటే రహస్య సమావేశం, ఇన్ కెమెరా మీటింగ్ లాగా రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని నేను మాట్లాడి దాన్ని నిలిపివేశాను అన్నాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా మీరు చూడండి మమ్మల్ని తిడతాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాడు, ఇంకొకరిని తిడతాడు. నేను అడిగేది నువ్వు స్పష్టంగా చెప్పు, రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పాడు? మా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను చంద్రబాబు నాయుడు ఒప్పించి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పట్టేటువంటి విధంగా నేను చేశాను అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టావా లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడావా లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడావు కాబట్టి నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోలేక ఏదో రకరకాలుగా 20 టీఎంసీలతో ఏమవుతాయండి, 10 టీఎంసీలతో ఏమవుతాయండి అని రైతులందరినీ అవమానపరిచేటువంటి విధంగా నువ్వు మాట్లాడుతున్నావు తప్ప నేను మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా రాకపోవడం అంటే ఆంధ్ర రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టడం అనే. వర్షాలు వస్తాయని చెప్పి పాపం రైతులు పంటలు వేసుకున్నాడు.
ఆ వరి పంటకు సంబంధించి చివరి 3 తడులు 4 తడులు లేక పశువులకు వదిలేసేటువంటి వాళ్ళు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది వస్తే ఇది ఇన్సూరెన్స్ పథకం లాంటిది రైతులకి అని చెప్పాడు. ప్రాంతాలకు కానీ ప్రజలందరికీ రాబోయే రోజుల్లో నీళ్లు దక్కే అవకాశం అంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్లే అని చెప్పేసి తేల్చి చెప్పారు. ఈ ముఖ్యమైన అంశం గుర్తించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టి దాదాపు 4,000 ప్రాజెక్ట్ అయితే 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టేసి, మధ్యలో ఇబ్బందులు వచ్చినా కానీ 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి రహస్యంగా మాట్లాడి తెలంగాణ సీఎంతో ఏం మాట్లాడారో మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాజెక్ట్ అయితే చెయ్యరు అని చెప్పేసి చంద్రబాబు నాకు మాట ఇచ్చారని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ నిజం బయటపడింది. అక్కడ నుంచి ఎత్తిపోయడానికి, అక్కడ నుంచి వరద వచ్చేటప్పుడు ఈ పోయడానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని వదిలేయడం అనేది ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేస్తున్నారు. మన భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకోవాలనేది మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నీళ్లు, సాగు కానీ తాగు కానీ దీనివల్ల రాబోయే రోజు యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంది. అట్లాంటిది ఈ పరిస్థితుల్లో మన నెల్లూరు జిల్లాకి మనకు ఉండేది మన పెన్నా నది, దానికి రెగ్యులేట్ చేయడానికి ఉండేది మన సోమశల ఉంటే సాయి కృష్ణ అంటే అబ్బాయి అసలు పోలీసుల్లో స్టేషన్కే రాలేదంటారు. ఏమైనా కానీ వాళ్ళు చేసే ఈ అవినీతులు కానీ చెడు పనులు కానీ ప్రజలకి అన్ని విధాలుగా ద్రోహం చేసే పనులు కానీ ఏమన్నా మాట్లాడితే అన్ని విధాలుగా తొక్కేస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరం కలిసి ప్రజలందరికీ తెలిసేటట్టు, దాని తర్వాత నెల్లూరు ప్రాంతానికి మళ్ళీ అన్యాయం జరగకుండా చూసుకునేటట్టు దీన్ని ముందుకు తీసుకోపోవాలని మీ అందరినీ కోరుకుంటూ